భక్తులు అధిక సంఖ్యలో శివాలయాలకు వస్తున్నారు. ఈ నేపథ్యంలో ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని ప్రధాన దేవాలయాల్లో కూడా అన్ని ఏర్పాట్లను కంప్లీట్ చేశారు. ముఖ్యంగా శివుడిని అభిషేకం చేసే ముందు వారి గోత్రనామాలతో ఇక్కడ గణపతి దగ్గర ముఖ్యంగా వారి గోత్రనామాలతో కూడా పూర్తిస్థాయిలో పూజలు నిర్వహిస్తారు. ముఖ్యంగా ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా ఎట్లా ఉండబోతుంది ఏందనేది పూజారి గారు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. అయ్యగారు చెప్పండి, ఈరోజు ప్రధానంగా మహాశివరాత్రికి సంబంధించి ప్రధానంగా ఎట్లాంటి పూజలు చేస్తున్నారు, ఈరోజు పూజలు చేస్తే ఎట్లాంటి ఫలితాలు వస్తాయని చెప్పి అనుకుంటున్నారు? శ్రీ గురుభ్యో నమః. వాగర్థావివ సంపృక్తో వాగర్థ పతిపత్తయే జగత పితరో వందే పార్వతీ పరమేశ్వరం. ఈరోజు మహాశివరాత్రి అంటే శివునికి అత్యంత ప్రీతికరమైన రోజు అన్నమాట. ఈరోజు స్వామివారికైనా కానీ అర్చనలు అభిషేకాలు చేస్తే భక్తుల యొక్క చేసినటువంటి పాపకర్మాలు అవన్నీ తొలగిపోతాయని పురాణంలో చెప్పడం కూడా జరిగింది. అలాగే ఈరోజు ప్రత్యేకం ఏమంటే లింగం అంటే ఈరోజు రాత్రి 12 గంటలకు లింగం నుంచి శివుడు అనేది ఉద్భవిస్తాడనమాట. దానినే లింగోద్భవ కాలం అంటారనమాట. ఆ లింగోద్భవ కాలంలో కానీ ఆ స్వామివారికి ఒక చెంబు నీళ్ళు పోస్తే ఈ 365 రోజులు అభిషేకం చేస్తే ఎంత ఫలితమో ఆ టైంలో ఆ స్వామివారికి ఒక చెంబు నీళ్ళు పోస్తే అంత ఫలితం అనేది వస్తుందన్నమాట. అందుకే ఈరోజు శివరాత్రి సందర్భంగా స్వామివారికి కూడా ప్రత్యేక అభిషేకాలు అర్చనలు కూడా చేస్తున్నాం. తదనంతరం కూడా ఈరోజు సాయంత్రం 7:30కు స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా చేస్తాము. అలాగే ఏం ప్రత్యేకత అంటే మన దేవాలయంలో తెల్లవారుజామున అగ్నిగుండ ప్రవేశం అంటే నిప్పులలో నడిచేది అంటే భక్తుల యొక్క భక్తి ఎంత ఉంది అనేది ఆ నిప్పుల్లో నడిస్తే ఏ భక్తునికి ఒక్క చుక్క కూడా ఒక కాలు కూడా కాలవన్నమాట. అదే ఇక్కడ మన యొక్క దేవాలయం యొక్క ప్రత్యేకత అన్నమాట. వాళ్ళలో ఉన్న భక్తి కూడా అక్కడే తెలిసిపోతుందన్నమాట. అంటే స్వామి యొక్క కృపా ఆశీర్వాదాలు కూడా ఆ భక్తుల పైన కూడా ఎల్లవేళలా ఉంటుందని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. అంటే ముఖ్యంగా కోటిలింగేశ్వర స్వామి ఆలయానికి ఉన్నటువంటి ప్రధానమైనటువంటి విశిష్టత ఏంటి అంటే ఇక్కడ కోటి లింగాలు ఉన్నాయన్నమాట. అంటే ఆ లింగం కింద ఒక రాగి రేకులో 550 లింగాలు ఉంటాయన్నమాట. అటువంటివి 20,000 రేకులు ఆ లింగం కింద నిక్షిప్యం చేసి పైన ప్రధాన లింగం అంటే కాశలింగం అంటే ఈ లింగానికి అభిషేకం చేస్తే కోటి లింగాలకు అభిషేకం చేసినట్టు అనమాట. ఈరోజు ఒక్కరోజే మాత్రమే ఆ లింగానికి అభిషేకం చేస్తే అంటే కోటి లింగాలకు అభిషేకం చేసినట్టు అనమాట. అది ఈ దేవాలయం యొక్క ప్రత్యేకత అనమాట. చూస్తున్న మొత్తంగా అయితే వచ్చే భక్తులు కావచ్చు వారికి సంబంధించినటువంటి పూజా కార్యక్రమాలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా అంటే రాత్రి సమయంలో లింగోద్భవ సమయంలో జరిగే పూజలు మరింత ప్రాధాన్యతను సంతరించుకోనున్నాయి. లింగోద్భవ సమయంలో స్వామివారికి అభిషేకాలు నిర్వహిస్తే వారి సర్వ పాపాలు తొలగిపోతాయని చెప్పి కూడా పురాణాలు చెప్తున్నట్టుగా పూజారులు చెప్తున్నారు. ముఖ్యంగా ఇక్కడ ఏదైతే అగ్నిగుండ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు, భక్తులు ఆ కార్యక్రమంలో పాల్గొని వారిని భక్తిని చాటుకునేందుకైతే ఇక్కడికి పూర్తిస్థాయిలో తరలి వస్తున్నటువంటి పరిస్థితి కోటిలింగేశ్వర స్వామి ఆలయం దగ్గర కనిపిస్తుంది. ఇది ఓవరాల్గా మహాశివరాత్రికి సంబంధించినటువంటి అప్డేట్. కెమెరా పర్సన్ నగేష్తో శంకర్ గౌడ్, బిగ్ టీవీ, వనపర్తి నుండి.